50-80% డిస్కౌంట్ సరే, నాణ్యత ఉందా? డోంట్ వరీ. ఏ ఫ్యాక్టరీలో అయితే మిగతా బ్రాండ్స్ మందులు తయారు చేయబడతాయో అదే ఫ్యాక్టరీలో మెడ్ ప్లస్ బ్రాండ్స్ మందులు కూడా తయారు చేస్తారు. బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైస్, ఆల్వేస్ మెడ్ ప్లస్. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు పైన, ఆ దేశ మాజీ రక్షణ మంత్రి పైన ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. అఫ్కోర్స్ ఇజ్రాయెల్ నేతలపైనే కాదు, హమస్ చీఫ్గా వ్యవహరించినటువంటి యాహ్యా సిన్వర్, అలాగే హమస్ మిలిటరీ చీఫ్ పై కూడా అరెస్ట్ వారెంట్లు ఇష్యూ చేశారు. కానీ హమస్ చెందిన ఈ ఇద్దరు నేతలు ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయారు. అందువల్ల ప్రాక్టికల్గా వారిపైన అరెస్ట్ వారెంట్లు అమలయ్యేదేమీ లేదు. ఇక మిగిలిందల్లా ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు, అలాగే ఇజ్రాయెల్ గతంలో రక్షణ మంత్రిగా పనిచేసిన అతను పైన మాత్రం ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. ఆరోపణ ఏంటంటే మానవ మారణ హోమానికి, హ్యూమన్ జెనోసైడ్కు నెతన్యాహు పాల్పడ్డాడు. మాస్ స్టార్వేషన్ అంటే పెద్ద ఎత్తున ప్రజల్ని ఆకలికి గురి చేశాడు. ఆసుపత్రులపై దాడులు చేశారు. అందువల్ల ఇది ఒక రకంగా జెనోసైడ్, మానవ మారణ హోమం అని నెతన్యాహును, ఇజ్రాయెల్ మాజీ రక్షణ మంత్రి పైన ఆరోపణలు చేస్తూ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. అలాగే October 7, 2023 ఇజ్రాయెల్ పైన జరిపిన దాడి, హమస్ జరిపిన దాడిలో వందలాది మంది, 1200 మందికి పైగా ఇజ్రాయెలీ పౌరులు, సామాన్యులు, సంబంధం లేని మిలిటరీతో సంబంధం లేని వారు చనిపోయారు. అందుకొరకు హమస్ నేతలపై కూడా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు ఈ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. బెంజమిన్ నెతన్యాహు పైన ఆరోపణ ఏంటంటే తన వార్ క్రైమ్స్, యుద్ధ నేరాలకు పాల్పడ్డాడని. అయితే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి వాదన ఏంటంటే తాము తీవ్రవాదంపైనే దాడి చేశామని. కానీ యునైటెడ్ నేషన్స్ ఇప్పటికీ కాల్పుల విరమణ పాటించమని చెప్పినా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ వినడం లేదు. తమ మిత్ర దేశమైన అమెరికా సీజ్ ఫైర్ పాటించమన్నా వినడం లేదు. సో గాజాలో తక్షణం కాల్పులు ఆపాలి, దాడులు ఆపాలి అంటే ఇప్పటి వరకు ఇజ్రాయెల్ అంగీకరించడం లేదు. వాస్తవంగా ఇప్పటికీ 44,000 మంది చనిపోయారు, 44,000. హమస్ జరిపిన దాడిలో ఇజ్రాయెల్కి చెందిన 1,200 మంది చనిపోతే, ఇజ్రాయెల్ గాజాపై జరుపుతున్న దాడిలో 44,000 చనిపోయారు. 1,200, 44,000 అనే దురదృష్టవశాత్తు లెక్కలేసుకోకూడదు. ప్రజలు ఎంతమంది చనిపోయినా. కానీ గాజాలో హమస్ను శిక్షిస్తామని పేరు చెప్తూ సామాన్య ప్రజల్ని ఒక రకమైన ఊచకోత ఇజ్రాయెల్ చేస్తుంది. ఇప్పటికే 1,00,000 మంది గాయపడ్డారు. గాజాలో జనాభా 23 లక్షలు. ఈ 23 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఏదో సమయం ఒక్కసారి కాదు, మోర్ దెన్ వన్ టైం, మల్టిపుల్ టైం డిస్ప్లేస్ అయ్యారు. అందువల్ల ఇది ఒక పెద్ద భయంకరమైన మానవ మారణ హోమం. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు ప్రిసైడ్ చేస్తున్నాడు. యుద్ధం ఆపడానికి సిద్ధపడడం లేదు. అందువల్ల ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. అయితే ఏం జరుగుతుంది? వాస్తవంగా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టుకు సొంత పోలీస్ ఏం లేదు ఈ అరెస్ట్ వారెంట్ని ఎగ్జిక్యూట్ చేయడానికి. అలాగే ఈ అరెస్ట్ వారెంట్ని ఎగ్జిక్యూట్ చేసి నెతన్యాహును అరెస్ట్ చేస్తే తప్ప విచారణ చేపట్టరాదు. అందువల్ల అంటే ఎవరైనా నేరారోపణ గురైన వ్యక్తిని అరెస్ట్ చేయకుండా, ఆయనను ప్రత్యక్షంగా ప్రవేశపెట్టకుండా ఇన్ అబ్సెన్షియా విచారణకు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు నిబంధనలు అంగీకరించవు. అందువల్ల ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసినా అది అమలయ్యే అవకాశము లేదు. నెతన్యాహు పైన విచారణ జరిపే అవకాశము లేదు. అయితే ఇక్కడ ఒక తిరకాసు ఏంటంటే 124 కంట్రీస్, ప్రపంచంలో 124 దేశాలు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు స్టాట్యూట్ను అంగీకరించాయి. థియరిటికల్గా ఆ దేశాలకు కనుక బెంజమిన్ నెతన్యాహు వెళితే ఆయనను ఆ దేశాలు అరెస్ట్ చేసి అంతర్జాతీయ న్యాయస్థానం ముందు పెట్టాలి. కానీ అది కూడా జరుగుతుందా? ఎందుకంటే అమెరికా ఆల్రెడీ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు చర్యలను తిరస్కరించింది. క్లియర్, ఫండమెంటలీ వి రిజెక్ట్ అని చెప్పేసింది. అందువల్ల అమెరికా రిజెక్ట్ చేశాక అమెరికా మాట కాదని ప్రపంచంలో ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఎక్కడికైనా వెళితే ఆయన అరెస్ట్ చేయగలిగే సాహసం ఏ దేశం చేస్తుంది? అమెరికాకు ఇజ్రాయెల్కు వ్యతిరేకమున్న దేశానికి అసలు నెతన్యాహు వెళ్ళడు కూడా. అందువల్ల ప్రాక్టికల్గా ఈ అరెస్ట్ వారెంట్ అమలయ్యేది ఏమీ లేదు. కానీ డిప్లొమాటిక్గా మాత్రం ఎంబరాస్మెంట్,
అంటే మారల్గా, నైతికంగా, డిప్లొమాటిక్గా మాత్రం బెంజమిన్ నెతన్యాహును ఒక యుద్ధ నేరస్తుడిగా, వార్ క్రిమినల్గా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ప్రొనౌన్స్ చేయడం మాత్రం ఒక రకంగా దెబ్బ. అంతకు మించి ఇది పెద్ద సబ్స్టాన్షియల్ డిఫరెంట్ గ్రౌండ్ పైన చేస్తుందని అనుకోను.